5, 10, 15 ఈ అమ్మవారిని 16 రకాల్లో ఆరాధనలు చేస్తే శ్రీ సూక్తంతో పూజలు చేస్తే సంపద వస్తుంది. ఆ సంపద ఆరోగ్య సంపద, ధన సంపద, విద్యా సంపద, జీవన సంపద, అన్ని సంపదలే. కనుక స్త్రీలు చేసేది ఎందుకంటే సౌభాగ్యానికి. మా ఆయన క్షేమంగా ఉండుగాక. ఇంకేం చెప్పాలి? ఇంతకంటే పురుషులు ఈ మాట కంటే గొప్ప ఎంత ఇచ్చినా తక్కువ స్త్రీలకు. ఆమె ఏం కోరుతుంది? మా ఆయన సౌభాగ్యం అంటే అదే అర్థం. మా ఆయన చల్లగా ఉండుగాక. మళ్ళీ పురుషుడు అనుకుంటున్నారా వాళ్ళు ఇలా? ఏమో నేను పురుషుణ్ణే, నేను పురుషుణ్ణి. కాకుంటే యాత్రలు పోయేటప్పుడు మా ఆవిడ రైక కణమో ఏదో తీసుకొని వెళ్ళి ఇలా పట్టుకొని నదిలో స్నానం చేసి మా ఆమె కూడా బాగుండాలి, మా ఆమె కూడా ఇది మీరు అనుకుంటున్నాం. కానీ ఎంతమంది అనుకుంటున్నారు? అనుకోవట్లేదు. ఏమో కనుక లోకంలో ఇద్దరు అన్యోన్యంగా ఈ సౌభాగ్య వ్రతమిట్లో ఆయన కూడా పురుషుడు కూడా తను పరమేశ్వరుని అభిషేకం చేస్తూనో అర్చన చేస్తూనో అందరూ బాగుండాలి అనుకుంటే చాలు. అందుకే భారతదేశం యొక్క ఏమిటిది పెద్ద సూక్తి, సర్వే జనా సుఖినః భవంతు.